30 ఏళ్ల అనురాగ బంధం అని చెప్పినాడు కదండి. ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మోర్ దాన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ 2019 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదట దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది దానికి సంబంధించినటువంటిది. సబ్జెక్ట్ రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు హానరరీ చైర్మన్ TV5. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించు రాయున్నది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కరణగా పనిచేసి ఉన్నారు. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకొని రావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏమిటనగా బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. బాకీ ఉన్ననా లంజా అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను హైదరాబాద్ విడిచి వెళ్లమని లేదంటే చంపేస్తామని కూడా బెదిరించినారు. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరసలైనటువంటి వ్యక్తి. అతనితో ఏ పని ఉంది అని అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. అతను నిస్వార్థంగా ఏ పని చెయ్యడు. ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. ఈ ఉత్తరంలో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉన్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఇట్లు ఇందులేఖ ఆవిడ ఫోన్ నంబర్. బిఆర్ నాయుడు, ఇప్పుడు చెప్పు నీ కథ, నీ యవ్వరం, నీ బతుకు. పశువు కంటే హీనమైనటువంటి వ్యక్తివు నువ్వు. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు.